అంటే ఎవరి జాతకంలో గనక సూర్యుడు, శని, రాహువు గ్రహాలు ఉంటాయో అందులో రాహు, శని గ్రహాలకు అధిక దోషాలు ప్రాప్తిస్తాయి. అలా ఉన్నటువంటి వారి సంతానానికి ఇటువంటి అపమృత్య దోషాలు తప్పకుండా వచ్చి తీరుతాయి. అప్పుడు మీ జాతకాన్ని పరిశీలించి మీ పిల్లలకి అటువంటి దోషాలేవి సంప్రాప్తించకూడదంటే, అదే విధంగా మహారోగాలు అందరికీ కూడా అపమృత్యు దోషాలని చెప్పకూడదు. మహారోగాలు, అంగవైకల్యాలు ఇటువంటివన్నీ కూడా వస్తాయి. దానికి ముఖ్యంగా సందేహమే లేదు, జాతకంలో ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. వాటికి పరిహారం జరిపిస్తే గనక వాటి నుంచి మనం బయటపడచ్చు. అలాగని అన్ని దోషాలకు పరిహారాలు ఉంటాయని మాత్రం మీరు ఎన్నడూ అనుకోకండి. పరిహారాలు చేస్తే అన్ని దోషాలు పోతాయా అంటే లేదు. దానికొచ్చి ఒక ప్లానిటరీ పొజిషన్, గ్రహాల స్థానం. దానికో ఉదాహరణ చెప్తాను. గంట కొడుతుంది కదా, ఇదివరకే చెప్పాను, మనకి ఇంట్లో వాచ్ ఉంటుంది. అందులో 2 ముళ్ళు ఒక చోటికి చేరినప్పుడే అది టంగ్ టంగ్ అని కొట్టుకుంటుంది కదా. అదే విధంగా అంటే వాచ్లో, వాల్ క్లాక్ లో అదే విధంగా